స్వాధిష్టాన చక్రము, మణిపూరకా చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆగ్నేయ చక్రము అనబడు 6 కొండలను కష్టంతో దాటివచ్చిన వారికి నునుపైన 7వ కొండ కనిపిస్తుంది. అదే సహస్రార చక్రము. ఇదే కపాలము మధ్యభాగంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సహస్రార చక్ర దర్శనం చెయ్యాలంటే చాలా కష్టం. 2 రెక్కలు గల పక్షి హంసను ఎక్కాలి. అదే ముక్కు 2 రంధ్రముల ద్వారా ప్రవహించే గాలి. మనం పీల్చి విడుస్తున్న గాలిని వేదాంత భాషలో హంస అంటారు. ఈ హంసను ప్రాణాయామ సాధన ద్వారా రేచక పూరక కుంభకములతో సాధించి శోధించి అధిరోహించిన వారికి సహస్రార చక్ర దర్శనం లభిస్తుంది. అదే 7వ కొండ. దానిపైన ప్రవేశించిన తరువాత 4 నదులు అడ్డంగా ప్రవహిస్తూ ఉంటాయట. అవి ధర్మ